ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఒక క్రిమినల్ని ఇంకొక క్రిమినల్ చూడటానికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి 9 రోజుల నుంచి అక్కడున్న విజయవాడలో ఉన్న బాధితులతోటి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకొని నిన్న ఆయన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. 9 రోజులు బస్సు ప్రయాణం చేసి. కానీ ఈయన ఒకరోజు వచ్చి చూసి వెళ్ళిపోయి నిన్న వచ్చాడు. ఎందుకు వచ్చాడు నిన్న? అక్కడ విజయవాడ కృష్ణానదిలో బోటులు కొట్టించి ఏమైతే బ్యారేజీ ఉందో ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి కుట్ర పన్నినటువంటి మెయిన్ ముద్దాయి నందిగం సురేష్. ఈ నందిగం సురేష్ని జైల్లో పెడితే నీకు వరద బాధితులు ఎక్కువ, నందిగం సురేష్ ఎక్కువ? ఈ ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి వెనకమాల చిడతల రజనమ్మ వీళ్ళంతా చప్పట్లో కొడతా నుంచున్నారే, వీళ్ళందరూ సమాధానం చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. వరద బాధితులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని పలకరించడం ఎక్కువ, ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కున్నటువంటి నందిగం సురేష్ ఎక్కువ? ఇది జగన్మోహన్ రెడ్డి తొత్తులందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రెస్ మీటు ఈ రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. విని ఏమనుకుంటున్నారు? పిచ్చెక్కిందేమో, ఇక లండన్ మందులు కూడా ఇతనికి పనిచేయటం లేదు ఈ పిచ్చోడికి అనుకుంటున్నారు. అడ్డదిడ్డంగా అక్కడికొచ్చి పథకాల గురించి, అక్కడికొచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శలు తప్ప నువ్వు గతంలో 5 ఏళ్ళు ఏం ఏడ్చావు, ఏం వరగబెట్టావు ఈ రాష్ట్రానికి, ఏం చేసావు? అన్ని మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైన్స్ మాఫియా, అన్ని కుంభకోణాలు. ఆఖరికి పేదవాళ్ళు తినే బియ్యాన్ని కూడా అమ్ముకొని బతికారు కదరా దుర్మార్గులారా. ఇంత దుర్మార్గులు మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అర్హత నీకుందా? నందిగం సురేష్ తను ఎంపీగా ఉన్నప్పుడు తను పక్క ఊర్లో ఎస్టీ కేసులు వాళ్ళ మీద, దళితుల మీద, ఇవాళ దళిత ఎంపీని అని చెప్పి నొక్కి పలుకుతున్నావు. దళితుల మీద ఎన్ని అన్యాయాలు, ఎన్ని ఘోరాలు జరిగినాయి. ఈ చీచి కొట్టి చంపేశారు కదరా దళితులందరినీ కూడా. ఒక దళితుని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించిన మీరు నందిగం సురేష్ని నువ్వు పలకరించడానికి వస్తావు. నీకు సిగ్గులేదు, వచ్చే ఉన్నోడికి సిగ్గులేదు, నీకు సిగ్గులేదు. సిగ్గులేని ఎదవల్లారా మీరు, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్లో బుడమేరని మీరు నీళ్లు వదిలేడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇల్లు కాపాడుకోవడానికని. పచ్చి అబద్ధాలు. మీ సాక్షి ఒక రాత, మీరు ఒక రాత, నీ పెళ్ళం ఉంది, ఆ రాతలు రాయిస్తూ ఉంటుంది, ఫోటోలు తీస్తా. ఉషాద్రి అనేవాడు లోకేష్ దగ్గరికి వచ్చి ఏమండి మా ఇసుక ఇట్లా ఇది పడవలు అని చెప్పని వాళ్ళ టీం అంతా వచ్చారు, వాళ్ళ అసోసియేషన్ మొత్తం లోకేష్ దగ్గరికి వచ్చారు. వచ్చి లోకేష్ గారికి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. అది అన్నీ కట్ చేసి ఆ ఉషాద్రి గారి ఫోటో పెట్టి నీ భార్య ఒక తప్పుడు రాతలు రాయించే సాక్షి ఒకటి పెట్టుకొని, నీ పెళ్ళాం అసలు నిజంగా నీ పెళ్ళాం అంత క్రిమినల్ ఇంకోటి లేదు, బాబాయిని చంపించింది నీ బాబాయిని చంపించింది నీ పెళ్ళాం, అవినాష్ రెడ్డిని కాపాడుతుంది నీ పెళ్ళాం, మైనింగ్ మాఫియా చేసింది నీ పెళ్ళాం, తప్పుడు రాతలు రాయించేది నీ పెళ్ళాం. ఇవన్నీ మీ దగ్గర మీ కుంభకోణాలన్నీ మీ ముడ్డి కింద నీరు మీకు తెలియకుండా మీరు పెట్టుకొని గురిగింజ తను నలుపెరగనట్లు ఇవాళ మీరేం కలబల్లి మాటలు చెప్పడానికి జనం ముందుకు వచ్చారు? అసలు జనం ముందుకు వచ్చే అర్హత మీకు ఉందే? అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అర్హత మీకు లేదు. నిన్న ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు ఒక ప్రశ్న, ఆ పడవలు కుంభకోణం వెనుక ప్రకాశం బ్యారేజీ పడవేయడానికి కుట్ర వెనక మీరు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, దానికి మీరు కూడా సంజాక్షి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, మీరు కూడా సమాధానం చెప్పాలంటే దేవుడున్నాడు భగవంతుడు ఉన్నాడు అని చెప్పని మాట్లాడతావు. వీటన్నిటికీ దేవుడు లేడా? వీటన్నిటికి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టా? అంటే నువ్వు సమాధానం చెప్పలేని వాటికి దేవుడు ఉన్నాడా? అబద్ధాలు చెప్పడానికే దేవుడు లేడా? ఇక నీకు దేవుడు కూడా క్షమించడు. క్షమించకనే నీకు 11 సీట్లతోటి పరిమితం చేశారు. అయినా మీ బతుకులకు సిగ్గు రాలేదు. ఇవాళ ఏ మొహం పెట్టుకొని అసలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు? ఇలాంటి క్రిమినల్స్ అందరూ మన పట్టాభి మాట్లాడాడు, బోషడికే అని మాట్లాడాడు. నిజంగా బోషడికే చాలా చిన్న పదం నేను మాట్లాడతాం పట్టాభి. అయితే దానికి నువ్వు ఇంకొక పదం అన్వయించుకొని, సిగ్గన్నా లేకుండా ఇంకొక పదం అన్వయించుకొని నువ్వు ప్రెస్లో చెప్పి, అందుకని మా వాళ్ళ కడుపు మండి కడుపు కాలి తెలుగుదేశం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న రాళ్ళు కొద్దిగా ఇసిరేశారు, అసలు ధర్నా చేస్తున్నారు, అది తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొడితే చిన్న గులకరాళ్ళు వేశారు తప్ప ఆ వేసిన వాళ్ళందరికీ A1 నోటీసులు ఇచ్చాము మేము అని చెప్పి మాట్లాడావు. రా చర్చకు రా, నువ్వు ఎవరికి ఇచ్చావు A1 నోటీసులు? పేర్లు చెప్పు. పేర్లు చెప్పలేదే. ఎవరెవరికి నోటీసులు ఇచ్చావు వాళ్ళందరినీ నువ్వు కాపాడుకున్నావు. ఆ వెనక, ఆ కుట్ర వెనక సజ్జల ఉన్నాడు, దేవినేని అవినాష్ ఉన్నాడు, నందిగం సురేష్ ఉన్నాడు, నువ్వు ఉన్నావు, నీ భార్య ఉంది, అందరూ ఉన్నారు ఆ కుట్ర వెనక. ఇప్పుడు
సరే పట్టాభి బోషడికే అన్నాడు. కొడాలి నాని ఏమన్నాడు? నా దగ్గర ఉన్నాయి, నేను వినిపించినా మీ అందరికీ. కొడాలి నాని ఏమన్నాడు? వీడి ముక్కు, వీడి నాలుక, వీడి చెవులు కోస్తాను ఈ బాబుగాడిది అని మాట్లాడతాడా? వీడు అసలు ప్రతిపక్ష నాయకుడేనా? అసెంబ్లీలో అని రోజా మాట్లాడుతుందా? తర్వాత ఇంకా బూతులు తిడతారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన బూతులకు నువ్వు తర్ఫీదు ఇచ్చి నువ్వు నీ పెళ్ళాం బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారిని. మరి వాళ్ళందరి మీదకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడుపు మండి వాళ్ళందరూ వీళ్ళ మీదకి పోయి రాళ్ళేసి రప్పలేసి కార్లు బగలగొట్టి నీ తాడేపల్లి ప్యాలెస్ని బగలగొట్టలేదే? నీ తాడేపల్లి ప్యాలెస్ మీదకి రాలేదే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా? ఎందుకు రాలా? చంద్రబాబు నాయుడు గారు మాట కోసం ఆయన ఎప్పుడు ఇలాంటి ప్రేరేపించరు, ఇలాంటి సహించరు. ఆయన మాట కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మీరు అమ్మనా బూతులు తిడుతున్నా చేత కాక చచ్చి మాత్రం కాదు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ బాబు గారి మాట కోసం, ఆయన మాట విలువ కోసం అందరూ కూడా ఆగినటువంటి పరిస్థితి ఆ టైంలో. అసెంబ్లీలో మీరు ఏం మాట్లాడారు బాబు గారిని? అప్పుడు వాళ్ళందరి మీద నువ్వేం యాక్షన్ తీసుకోవాలా? నువ్వేం గాజులు దొడుకు కూర్చున్నావా ఇంట్లో? ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వేమన్నా గాజులు దొడుక్కొని కూర్చున్నావా? అసెంబ్లీలో అందరూ మాట్లాడి తిడతా ఉంటే వాళ్ళందరి మీద నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? వాళ్ళందరినీ ఎందుకు నువ్వు కాపాడావు? ఇవాళ పట్టా మీద మాట్లాడాడని నీకు పొడుచుకొచ్చి నువ్వు మాట్లాడుకుంటున్నావు. పట్టాభి మాటలు నీకు ఇప్పుడు గుర్తొచ్చినాయా? వాళ్ళందరి మాటలు రిపీట్ చేస్తాం. ఉన్నాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి, టీవీల్లో వచ్చినాయి, మీడియాలో వచ్చినాయి, ప్రెస్లో వచ్చినాయి, అన్నీ మా దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నాయి. అవన్నీ వినిపిస్తావు. నువ్వెందుకు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా? ఇంత క్రిమినల్వి నువ్వు. 5 సంవత్సరాలు క్రిమినల్ పరిపాలించావు. అందరినీ తీసుకొచ్చి గుంటూరు జైల్లో పెడతావా? తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ అంటే ఒక సునామీ వచ్చుద్ది. ఆ సునామీలో మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో రాగానే మొత్తాన్ని తెలుగుదేశం వాళ్ళందరినీ తీసుకొచ్చి 164 మందిని అంటే 164 మందిని జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరినీ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ గుంటూరు జైల్లో పెడతావా? 5 ఏళ్ళు నీ మొహం ఎవరూ భయపడలా. నువ్వేం చేసినా నువ్వు రాక్షస పరిపాలన, రాజారెడ్డి పరిపాలన, గోండాయిజం, రౌడీయిజం, మహిళలు, అమరావతి రైతులు, నాయకులు, మంత్రులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏమీ తారతమ్యం లేకుండా అందరినీ అరెస్ట్ చేసావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పాటలు పడ్డావు. ఎవ్వరూ భయపడలా, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలా. తెలుగుదేశం పార్టీ కేడరు, తెలుగుదేశం పార్టీ అంటేనే మొక్కవని ధైర్యంతో నీతి నిజాయితీగా పనిచేసే కేడరు. ఈ కేడర్ నువ్వు బెదిరించాలేనో, నువ్వు భయపెట్టాలేనో, నువ్వు చెట్ల కింద నిన్న ప్రెస్ మీట్ పెట్టి జైలు ముందు నేను అందరినీ లోపలేస్తానని చెప్పంటే నీ బతుకేందో నువ్వు చూసుకో ముందు. నువ్వు నీ పెళ్ళాం ఎక్కడుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్తే నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెట్టేవాడివి? అసలు పెట్టనిచ్చేవాళ్ళ నిన్ను? ఎందుకంటే ఆయన మాట కోసం కట్టుబడి పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇవాళ. కాబట్టి నువ్వు ఎప్పటికైనా కాస్త మైండు, ఆ లండన్ మందులు కూడా నీకు పనిచేయటం మానేసినాయి. ఆ లండన్ మందులు కూడా నీకు పనిచేయటంలా. ఇంకెక్కడన్నా చూపించుకొని చావు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా అడగాలి మేడం. నిన్న ఆయన చెప్పేటప్పుడు పదే పదే ఆ బోషడీకే అనే పదాన్ని ఒత్తి ఎన్నిసార్లు పలికి దానికి అర్థం అంటే ఒక ఎలా అడగాలి, ప్రశ్న ఎలా అడగాలి కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఎవరైనా తిట్టినా సరే దాని గురించి ఎవరు బయట చెప్పరు ఇలా తిట్టారని. అతను మాత్రం ఆ పదాన్ని ప్రత్యేకంగా ఒత్తి ఎందుకు పలుకుతున్నాడు అనుకోవచ్చు అంటారు? సిగ్గులేక చెప్పుకుంటున్నాడు తండ్రి తాను. అయితే అండి కన్ఫ్యూజు. ఆ భారతీరెడ్డి రాసిస్తూ ఉంటుంది స్లిప్పులో, నిన్న చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, ఎక్కడ విపత్తులు వచ్చినా, ఏం జరిగినా ప్రాజెక్టుల గురించో, జనం గురించో, రైతుల గురించో, పేదవాళ్ళ గురించో, రోడ్ల గురించో, మరమ్మతుల గురించో ప్రతిదీ కూడా ఆయన బుర్రలో ఫీడ్ అయి ఉంటాయి. అన్నిటి మీద అవగాహన ఉంటుంది. ఆయన ఏ రోజు పేపర్ పట్టుకొని చూసి చెప్పంగా నేను ఇంతవరకు చూడలా. గంటలు మాట్లాడినా. కానీ నీ మొహానికి 5 నిమిషాల ప్రెస్ మీట్కి నీ భార్యో లేకపోతే పక్కన ఉన్న చిడతలమ్మో ఇంకొకళ్ళు ప్రెస్ రాసిస్తే అవి పట్టుకొని అవి చూసుకొని చదువుకుంటా వాటిలో మళ్ళీ అన్నీ చూసి చదవటం కూడా తప్పులే. అంటే మైండ్ ఏమో కన్ఫ్యూజన్లో ఉంది. ఆ మైండ్ కన్ఫ్యూజన్లో ఉండి ఆ చూసింది కూడా అన్ని తప్పులు చదవటం, పైనేమో ఆ పేపర్లో పట్టుకొని దేవుడు ఉన్నాడని పైకి చూపించటం. ఏం బతుకురా నీ బతుకు. చివరికి నీ పరిస్థితి అంత దిగజారిపోయిందిరా రెడ్డి. ఇప్పుడన్నా కొంచెం ఆ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారే అందరూ కూడా ఇప్పుడన్నా ఆ రెడ్డికి కాస్త ఏదైనా మంచి మందులు వాడించండి అయ్యా, ఇప్పుడన్నా ఒక మనిషిలాగా బతకమని చెప్పండి.